బండ్లగూడ జాగీర్ రాజేంద్ర నగర్ బండ్లగూడ జాగీర్లో అఖిలపక్ష సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా నిర్వహించాయి. దీంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అని అంటే, మొట్టమొదలుగా విలీనం జరిగేటటువంటి రోజున ఏ ప్రజాభిప్రాయ సేకరణ ఈ ప్రభుత్వం జరపలేదు. అటు విలీనం జరగకముందే, ప్రజాభిప్రాయ సేకరణ లేకముందే విలీనం చేశారు. ఆ విలీనం తర్వాత కనీసం మున్సిపల్ కార్పొరేషన్లో తీర్మానం కూడా చేయకుండా దీన్ని జిహెచ్ఎంసీలో కలిపారు. జిహెచ్ఎంసీ, గ్రేటర్ జిహెచ్ఎంసీలో కలిపిన తర్వాత మొట్టమొదలుగా మా జోన్ను, బండ్లగూడ జాగీర్ను శేర్లింగంపల్లిలో ఉంచుతున్నామని చెప్పారు. అది ఫైనల్ అయిపోయిందని చెప్పారు అధికార పక్షాలు, అధికార పార్టీ. ఆ తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు, ఎవరు ఒత్తిడి మేరకు తెలియదు, కానీ మమ్మల్ని బండ్లగూడ జాగీర్ను మొత్తంగా రెండుగా విభజించి ఇటు గండిపేట మండల్ను ఒక దగ్గర కలిపారు, బండ్లగూడ జాగీర్ను తీసుకుపోయి గ్రేటర్ హైదరాబాద్లో కలిపారు. గ్రేటర్ హైదరాబాద్ అంటే చార్మినార్, ఫూల్బాగ్, లలితాబాగ్, జంగంమెట్ ఆ ఏరియాలతో కలిపారు. ఆ పేర్లు కూడా తెలియనటువంటి మా ఏరియాని తీసుకుపోయి దాంట్లో కలపడం వలన రేపు పొద్దున అసలు రాజేంద్ర నగర్ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఇది మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికీ దాదాపు 15 రోజులు అయింది, మంత్రులను కలిసాం, లెటర్లు ఇచ్చాం, అన్ని విధాలా చేస్తున్నాం. అయినప్పటికీ కూడా అధికార పార్టీ ఏమాత్రం చలనం లేకుండా చేస్తూ ఉంది. దీన్ని మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ. దీన్ని వ్యతిరేకించడానికి మాకు ఉన్నటువంటి ఉద్దేశం ఒకటే, హైదరాబాద్ ఓల్డ్ సిటీలకు సంబంధించి ఎవరు కూడా నల్ల బిల్లులు, కరెంటు బిల్లులు ఎలాంటివి కట్టరు, ఎవరు ఇష్టం వచ్చినటువంటి ప్రవర్తిస్తారు. మరి రేపు పొద్దున మా ఏరియా నుంచి వచ్చినటువంటి ఆదాయాన్నంతా తీసుకుపోయి మీరు అక్కడ ఖర్చు పెడుతుంటే మా ఏరియా డెవలప్ అయ్యేది ఎట్లా? 118 మంది ఉన్నటువంటి కార్పొరేటర్లలో మా మొత్తం అంతా ఈవెన్ రాజేంద్ర నగర్, శంషాబాద్, బండ్లగూడ జాగీర్ కలిపినా కూడా మా యొక్క 28 ఉంటాయి. 100లో మా 28 ఏ లెక్కకు వస్తాయి? ఆయన మన ఎమ్మెల్యే, ఆయన మనం చెప్పాలి ఏదే బాధ్యత అని చెప్పాలి. దాన్ని బట్టి ఆలోచించాలి.